నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దేశంలో ఆందోళన కలిగిస్తున్న క్యాన్సర్ కేసులు, అవగాహనతోనే క్యాన్సర్ నివారణ అంటున్న రోక్సీ ప్రెసిడెంట్ డాక్టర్ పద్మా సజ్జా. కూటమి ప్రభుత్వంలో అరాచక పాలన కొనసాగుతోంది. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ విమర్శ. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పులి సంచారం. త్వరలో దానిని బంధించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరిన మాజీ ఎంపీ మార్గాని భరత్. కొండ మీద పులి లేదు, వేరే దారిలో కిందకు దిగి ఉండొచ్చు. చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అటవీశాఖ అధికారులు. దేశంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని రాజమండ్రి ప్రసూతి గైనకాలజీ సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ పద్మా సజ్జా పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రోక్సీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం స్థానిక ఏవి అప్పారావు రోడ్డు రామాలయం వద్ద నుండి రాజమండ్రి ఐఎంఏ హాల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ధైర్యంతో క్యాన్సర్ ను ఎదుర్కోవాలి, టీకాతో క్యాన్సర్ దూరం అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో లయన్స్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి మహిళా ప్రతినిధులు, రోక్సీ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ హాల్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ పద్మా సజ్జా మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన శైలి అలవర్చుకోవడం, క్రమం తప్పకుండా ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ ను చాలా వరకు నివారించవచ్చని పేర్కొన్నారు. ఫిబ్రవరి 4 అనేది ప్రపంచంలోనే క్యాన్సర్ అవగాహన సదస్సుల కోసం కేటాయించబడింది. చాలా ఇంపార్టెంట్ రోజు అని మనం అనుకోవచ్చు దీన్ని. సో ఈ అవగాహన సదస్సులు అసలు ఎందుకని క్యాన్సర్ గురించి మనం ఇంత అవేర్నెస్ తెచ్చుకోవాలి అంటే, మన భారతదేశంలో ముఖ్యంగా భారతదేశం ఏంటంటే స్టాటిస్టిక్స్ ప్రకారం 2022 స్టాటిస్టిక్స్ ప్రకారం కనీసం 18 నుంచి 19 లక్షల మంది దీని బారిన పడ్డారని మనం గుర్తించాము. కనీసం 8 నుంచి 9 లక్షలు క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఏషియాలోనే మనది ఏంటంటే సెకండ్ ప్లేస్లో ఉంది క్యాన్సర్లో. సో అలాగే ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. అంటే జనాభా ఎక్కువ అవటం వల్ల మన క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ఎక్కువే ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే చాలా ఎక్కువగా క్యాన్సర్ కేసులు నమోదైన కంట్రీస్లో మనది బాగా ఎక్కువగా ఉంది. సో అది ఎందుకు వస్తుంది అనేది అవగాహన అనేది చాలామందికి అవసరం అని చెప్పి ఈ సదస్సులు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రివెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఈ ప్రివెన్షన్లో భాగం ఏంటంటే మన అధికంగా యువత కానీ చాలామంది అలవాట్లకి గురవుతున్నారు. ధూమపానము, ఆల్కహాలు, నెక్స్ట్ ఏంటంటే జీవన శైలి విధానం, అన్బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటము, అధికంగా స్థూలకాయానికి గురవటము, నెక్స్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవటము, క్యాన్సర్ టీకాల గురించి అవగాహన లేకపోవటము, పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉండటము, ఇవన్నీ కారణాలు అవుతున్నాయని మనం గుర్తించాలి. ఎస్పెషల్లీ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి, జీవనశైలి విధానాన్ని మెరుగుపరుచుకోవాలి, అనవసరమైన అలవాట్లు డెఫినెట్గా ఏంటంటే తగ్గించుకోవాలి. ధూమపానం, ఆల్కహాలు చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. మగవారిలో చూసుకున్నట్లయితే నెంబర్ 1 క్యాన్సర్ లంగ్ క్యాన్సరు, తర్వాత ఓరల్, తర్వాత ప్రోస్టేటు. లేడీస్లో చూసుకున్నట్లయితే బ్రెస్ట్ క్యాన్సరు, అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సరు, గర్భాశయంలో వచ్చే లోపల పొర క్యాన్సరు, అండాశయ క్యాన్సర్లు. ఈ విధంగా మనుషుల్ని మన భారతదేశంలో ఎఫెక్ట్ చేస్తున్నాయి క్యాన్సర్లు అనేవి. మనం పొద్దున్న లేచేటప్పటికి ఏదో క్యాన్సర్ వార్త వింటూనే ఉన్నాము. ఇవి ఎందుకు వస్తున్నాయి అనేది మనకి పూర్తిగా తెలియపోయినా కానీ చాలా మటుకు ప్రివెంట్ చేసుకోగలుగుతాము. అలాగే ఎర్లీ డిటెక్షన్ చాలా చాలా ఇంపార్టెంటు. నియర్ నార్మల్ క్యూర్ లభించవచ్చు ఎర్లీ డిటెక్షన్తో. అలాగే వచ్చిన వారికి కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. మెడికల్ థెరపీలు కానీ, కీమోథెరపీలు కానీ, రేడియేషన్ కానీ, పేషెంట్ సెంటర్డ్ ట్రీట్మెంట్స్, ఇమ్యునోథెరపీలు, ఇలాంటివన్నీ కూడా చాలా ఆధునిక వైద్యాలు అందుబాటులోకి వచ్చినాయి. సో అవి మనం అవగాహన కలిగిస్తే క్యాన్సర్ వ్యాధిని పడిన జనాభా ఏంటంటే కృంగిపోకుండా వాళ్ళకు ధైర్యాన్ని, భరోసాన్ని ఇవ్వచ్చు. అలాగే క్యాన్సర్ టీకా గురించి, హెచ్పివి వ్యాక్సిన్ గురించి తప్పనిసరిగా అందరూ అవగాహన కలిగి ఉండాలి. మన చుట్టుపక్కల అందరికీ తెలియజేయాలి. బాలబాలికలు ఇద్దరికీ కూడా 9 ఏళ్ల నుంచే ఈ టీకాలు అనేవి ఇస్తే కనుక చాలా క్యాన్సర్లు మనం జయించవచ్చు. బట్ ఏంటంటే పూర్తిగా అంత
మనకి ఎందుకు వస్తుందనేది అవగాహన లేదు కాబట్టి కొన్ని కారణాలు మాత్రం జయించినా కూడా చాలా మట్టుకు మనం ఈ క్యాన్సర్ అనే వ్యాధిని మన సమాజం నుంచి దూరం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య జరిగింది 11 నెలలైనా మృతిపై పోలీసులు ఇంకా నిర్ధారణ చేయలేదని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పేర్కొన్నారు. బుధవారం రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య జరిగితే దానిని పోలీసులు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు సభలలో తాగుబోతు పాస్టర్ హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చి రాజమండ్రిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు వ్యాఖ్యలు చేశారని తప్పుపట్టారు. కొంతమంది మతోన్మాదులు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారని వివరించారు. ప్రవీణ్ పగడాల చనిపోయి 11 నెలలు ఇంచుమించుగా మార్చి 24న 2025లో ఆయన చంపబడ్డాడు. చంపబడిన తర్వాత ఆయనది హత్య కాదు, ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పి పోలీసులు కూడా నిర్ధారించలేదు. ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు చాలా చోట్ల వివిధ రకాల స్టేజీల మీద ఒక తాగుబోతు పాస్టరు హైదరాబాద్ నుంచి తాక్కుంటా బయలుదేరి రాజమండ్రి వెళ్తూ మధ్యలో చనిపోయాడు. రాజమండ్రి దగ్గర యాక్సిడెంట్ చేసుకుని దానికి కొంతమంది శక్తులు మతోన్మాదాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నించారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. చాలా మీటింగుల్లో చెప్పాడు ఆయన. చంద్రబాబు గారు మీకు అసలు సిగ్గు అనేది లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నిజంగా సిగ్గుంటే నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పండి. మార్చి 24న చనిపోతే నేను ఏప్రిల్లో కోర్టులో పిటిషన్ వేశాను, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేశాను. దానికి 5 లక్షలు కట్టమని చెప్పి కోర్టు చెప్తే పబ్లిక్ నుంచి కలెక్ట్ చేసి 5 లక్షలు నేను కోర్టుకి కట్టాను. కోర్టు వారంలో అక్టోబర్లో కౌంటర్ ఏమని ప్రభుత్వానికి చెప్పింది. అప్పటికి రెండోసారి చెప్తే సంతకాల దగ్గర ఉందండి, కౌంటరు సంతకాల్లో ఉంది, ఆ సంతకాలు అయిపోతే సబ్మిట్ చేస్తామని చెప్పి ప్రభుత్వ లాయర్లు చెప్పారు. అక్టోబర్ నుంచి ఇది ఫిబ్రవరి, ఈ రోజు వరకు కౌంటర్ ఎందుకు వేయలేకపోయింది ప్రభుత్వం? మరి మీకు తాగి చనిపోయాడని చెప్పేసి వివిధ స్టేజ్ల మీద ముఖ్యమంత్రి స్థాయి ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడారు కదా, మరి ఎందుకు కౌంటర్ వేయలేకపోతున్నారు? అసలు క్లోజర్ రిపోర్ట్ ఎందుకు క్లోజ్ చేసినట్టుగా క్లోజర్ రిపోర్టు కోర్టుకి ఎందుకు సబ్మిట్ చేయట్లేదు? మీరు క్లోజర్ రిపోర్ట్ వేసి కౌంటర్ వేస్తే దట్ ఈజ్ ఎనఫ్. రాజమహేంద్రవరం నగరంలోని క్రీడాకారులకు క్రీడాభిమానులకు రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ తీపి కబురు చెప్పారు. నగరంలో క్రీడాకారులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులతో నెల రోజుల్లో ప్రారంభించబోతున్నామని ఎమ్మెల్యే వాసు వెల్లడించారు. రంజాన్ పండుగ సందర్భంగా దానవాయిపేట యూత్ ఆధ్వర్యంలో స్థానిక జాంపేట ఎంఆర్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న రంజాన్ కప్ 2026 సీజన్ 4 ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి బుధవారం సందర్శించారు. సందర్భంగా ఏబిడి దావాయిపేట యూత్ టీంలను పరిచయం చేసుకుని టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు. సందర్భంగా వాసు మాట్లాడుతూ ఖేలో ఇండియా పథకంలో భాగంగా స్థానిక విఎల్పురం లారీ స్టాండ్ ఆవరణలో సుమారు 14 కోట్ల రూపాయల మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని వివరించారు. మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం. రంజాన్ కప్ 2026 అఫీషియల్ స్పాన్సర్ అల్సమేర్ గ్రూప్ అధినేత నా సోదరులు అబ్దుల్లా గారు, అలాగే ఆయనతో పాటు మా తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తామన్నారు. ఇది ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించిన టోర్నమెంట్.
పవిత్రమైన రంజాన్ మాసంలో సుమారు 24 టీములతోటి నా మైనారిటీ సోదరులు ఆడుతూ ఉన్నారు. కిందటి సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా ఆడారు. చాలా పోటీగా జరిగిన ఈ మ్యాచ్లన్నీ కూడా రోజుకి 3-4 మ్యాచ్లు అవుతూ ఉన్నాయి. మొత్తంగా 24 టీమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సందర్భంగా క్రీడాకారులందరికీ కూడా తెలియచేసేది ఏంటంటే క్రీడల్లో రాణించే వారందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త. ఈ యొక్క నగరాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో నేను మాటిచ్చున్నాను. దానికి అనుగుణంగానే ఈ రోజున ఏదైతే లారీ స్టాండ్ ఉందో, మోరంపూడి లారీ స్టాండ్ 14 కోట్లతోటి ఈ రోజున మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఖేలో ఇండియా స్కీమ్ కింద తేవడం జరిగిందని చాలా గర్వంగా ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే డిపిఆర్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి శాంక్షన్ అయినాయి. ఒక నెల వ్యవధిలో నేను నిన్నే కమిషనర్ గారు మేము చర్చించుకున్నాం. నెల వ్యవధిలో టెండర్స్ కూడా పిలవడం జరుగుతూ ఉంది. పుష్కరాల లోపే ఆ మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని పూర్తి చేసే కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. అన్ని అవకాశాలు, ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ క్రీడా హబ్ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజులు క్రీడాకారులందరికీ కూడా ఒక మంచి అవకాశాలు కల్పించే విధంగా ఈ నగరంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా అందరికీ తెలియచేసుకుని అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేము దానాపేట యూత్ వీళ్ళ తరఫుగా ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ స్టార్ట్ అయ్యే ముందు ఇలాగ మేము క్రీడని ప్రోత్సహిస్తుంటామండి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దానాపేట యూత్ తరఫు నుంచి ఆర్గనైజర్స్ పండు, ఇమ్రాన్, గౌస్, చిష్టి వీళ్ళ నలుగురు కలిసి అందరినీ కూడబెట్టుకొని మన అల్సమీ అబ్దుల్లా భాయ్ ఈయన ద్వారా మొత్తం స్పాన్సరింగ్ అంతా ఈయనే చేస్తున్నారండి మ్యాచ్లకి. ఇప్పుడు కాదు, గత 5-6 సంవత్సరాలుగా ఈయనే స్పాన్సరింగ్ చేసి మొదటి బహుమతి 25,000, రెండవ బహుమతి 15,000, మూడవ బహుమతి 5,000గా ఈయన ఖర్చులతోనే ఇస్తారండి. అలాగే దీనికి అయ్యే టోర్నమెంట్కి అయ్యే ప్రతి రూపాయి కూడా అల్సమీ గ్రూప్ నుంచే మాకు అందుతుందండి. అందుకే అబ్దుల్లా గారికి మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ వచ్చిన ప్లేయర్స్ కూడా చాలా చక్కగా ఆడుతున్నారు. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా చేపడతామని చెప్పి, అలాగే అల్సమీ అబ్దుల్లా గారి సహాయం తప్పకుండా మేము తీసుకొని ఇలాంటి ఎన్నో ప్రోగ్రాంలు ఇంకా చేస్తామని తెలియజే. ఈ టోర్నమెంట్లో టోటల్గా 24 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయండి. రోజుకి 6 మ్యాచ్లు అవుతాయి, 4-6 మ్యాచ్లు అవుతాయి. ఇది 8 రోజులు జరుగుతుంది. సెకండ్ స్టార్ట్ అయింది, 10th ఫైనల్ పెడతాం. బహుమతిని 10th డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. మీకు ఎలా సహకరించారు అల్సమీ భాయ్? మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. అక్కమ్మ తల్లి గుడి సమీపంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ పర్యటన. ఇప్పటికే పులి సుమారు వారం రోజులుగా తూర్పు గోదావరి జిల్లాలో సంచరిస్తూ రాజమండ్రి సిటీకి అతి సమీపంలో సంచరిస్తోందని, నిన్న రాత్రి దివాన్ చెరువు వద్ద ప్రస్తుతం అక్కమ్మ తల్లి కొండ వద్ద చేరుకుందని, కొండ దాటితే శాటిలైట్ సిటీ ఎక్కువ జనాలు నివసించే ప్రదేశమని తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్. అక్కమ్మ తల్లి కొండ ప్రాంతానికి విచ్చేసిన భరత్రామ్ గారు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అటవీ శాఖ, పోలీస్ శాఖ వారిని పులి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పులిని త్వరగా బంధించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని, అత్యాధునిక పరికరాలు లేవని తెలుపగా, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి అటవీ శాఖ మంత్రి కూడా అని సిబ్బందికి అందుబాటులో లేకపోవడం విచారకరమని భరత్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో పులి సంచారం సంబంధించి ఇప్పటికే అధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. స్కూల్లో సెలవు ప్రకటించారంటున్నారు. జనావాసాల మధ్య ఈ రకంగా చూడొచ్చు. ఇప్పుడు స్థానికంగా రాజమహేంద్రవరానికి అతి సమీపంలో ఈ రోజున పెద్ద పులి సంచారం కనబడింది. నిన్న రాత్రి చూస్తే లాలా చెరువు అంటే ఇంకా రాజమండ్రి సిటీ కింద లెక్క. లాలా చెరువు దగ్గర ఎస్విపిసి కళ్యాణ మండపంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. గోడ
పెద్దగా ఉండడం వలన అది ఎక్కలేక ఎదురుగుండా ఉన్న జీడి మామిడి తోటలోకి జంప్ చేసింది. మరి అక్కడి నుంచి ఇవాళ రాజమండ్రికి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న తోటల్లోకి మరి ఇక్కడికి పెద్ద పులి రావడం జరిగింది. ఇక్కడే ఫారెస్ట్ అధికారులు కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ముమ్మరంగా ఇక్కడ ఈ పులి సంచారం గురించి వెతుకులాట్లో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుచేతనంటే ఈ అక్కమ్మ తల్లి గుడి ప్రాంతం అంటే ఇది కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతం దగ్గరకు వచ్చింది మార్నింగ్ టైంలోని. ఆ కొండ దాటితే శాటిలైట్ సిటీ, అక్కడ ఎక్కువ జనావాసం ఉండే ప్రాంతము. మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియపరిచే అంశం ఏంటంటే, మీరు ఆటోస్ ద్వారా కొంత మైక్ ఇది పెట్టి పిల్లల్ని ఎవరిని కూడా బయటికి పంపించకుండా ఇళ్లల్లోనే ఉంచే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డిపార్ట్మెంట్స్ వారు కూడా, ఎందుకంటే ఈ ప్రాంతంకి వచ్చిందని చాలామందికి తెలియదు. సో ఆటోస్లో పబ్లిసిటీ చేయాలి. రెండోది ఏంటంటే, ఇంకొకటి అధికారులు కూడా దాన్ని పట్టుకునే కార్యక్రమం ఏ రకంగా చేస్తున్నారు అనేది కూడా తెలియపరచాలి. ఎందుకంటే దాన్ని పట్టుకునే కార్యక్రమం, పెద్ద పులిని పట్టుకోవడం అంటే అంత ఈజీ టాస్క్ ఏం కాదు. ఎందుకంటే అందులోనూ ఫారెస్ట్ ఏరియా కిందన కొంత తోటల్లో ఉంది కాబట్టి పట్టుకోవడం కష్టసాధ్యం అవుతుంది. దానికి వలలు కానీ లేకపోతే దానికి ఏ రకమైన ప్రావిజన్స్ ఉన్నాయి అనేది కూడా ఒకసారి ముమ్మరంగా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మనుషులపైన ఎవరిపైన కూడా అటాక్ చేయలేదు. ఎందుకంటే ఇవన్నీ నిన్నటిదాకా గత 4 రోజుల నుంచి కూడా పొలాల ఏరియాలో తిరిగినాయి. ఇప్పుడు రాజమండ్రికి అతి సమీపంకి రావడం జరిగింది కాబట్టి నిన్న రాత్రి ఉన్న వీడియోస్ ప్రకారంగా సో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ రేపట్లో అధికారులు కూడా దాన్ని పట్టుకునే కార్యక్రమం కూడా ముమ్మరం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా స్కూల్స్ ఉన్నాయి. ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే కానివ్వండి, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ అయితే కానివ్వండి, రకరకాల స్కూల్స్ కూడా, భాష్యం స్కూల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. పిల్లలందరికీ కూడా మరి సెలవులు ప్రకటించారు. అయినప్పటికీ కూడా కొన్ని బస్సెస్లో పిల్లలు రావడం కూడా నేను వచ్చేటప్పుడు చూశాను. మరి సెలవులు ప్రకటించినప్పుడు మరి బస్సెస్లోంచి పిల్లలు ఎలా వస్తున్నారో కూడా తెలియదు. సో దీన్ని ఇమీడియట్గా మీడియా ద్వారా వైడ్ పబ్లిసిటీ చేసి అప్రమత్తంగా ఉండాలని మటుకి 100% చెప్తాం. పక్క ఎంపీలు ఎమ్మెల్యేలు ఎన్హెచ్ఆర్సీకి ఇప్పటికీ ఫిర్యాదు చేశారు. ఇక్కడ రాజ్యం వెళ్తున్న పరిస్థితి ఏ రకంగా ఉండొచ్చు. ఇప్పుడు ఇవాళ ప్రధానంగా చూస్తే అండి, నేషనల్ మీడియాలో కూడా తెలుగుదేశము తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నామవరంలో అక్కమ్మ తల్లి కొండ మీదికి పులి వెళ్లిందని, తిరిగి ఇదే దారిలో కిందకి రాలేదని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. కొండ మీద పులి లేదు, వేరే దారిలో కిందకు దిగి ఉండొచ్చు. చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండమని అటవీశాఖ అధికారులు చెప్పారు. పులిని పట్టుకోవడం స్థానికులు కొంచెం సపోర్ట్ చేయాలని అధికారులు కోరారు. కొండపై నుంచి మళ్ళీ వచ్చిన రూట్ లో కిందకి దిగలేదు. అది అక్కడ జీడిమామిడి తోట వైపు దిగినట్టు అనిపిస్తుంది మాకు. దాని గురించి మేము ఇంకా ఫర్దర్ గా చూడటం కోసం అదర్ సైడ్కి వెళ్తున్నాం అనమాట. సో ఇదేంటంటే మనం ఆల్రెడీ ట్రాంకులైజ్ చేసి పట్టుకుంటానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పూనా నుంచి టీం వస్తుంది, ఇక్కడ కూడా మా అన్ని టీమ్స్ రెడీగా ఉన్నాయండి. 12 టీమ్స్ ఉన్నాయి. సో ఈ నైట్కి మేము మ్యాక్సిమం ట్రేస్ అవుట్ చేసి దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం అండి. అది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేమంతా కూడా ఇక్కడ ఉన్న లోకల్ విలేజెస్ అందరినీ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇది చెప్పారు, అవేర్నెస్ క్రియేట్ చేశారు ప్రాపర్గా. అందువలన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎవరు బయటికి రాకూడదు ఈ నైట్కి. ఇంకోటి ఏంటంటే ఈ పశువులను కూడా లోపల ఇంట్లోనే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. తడోబా నుంచి వచ్చిందండి. మేము అన్ని మ్యాచ్ చేసాము. తడోబా నుంచి వచ్చేసి మధ్యలో ఛత్తీస్గఢ్ పాయింట్స్ కూడా టచ్ చేసుకుంటా మన తెలంగాణ మీదుగా పాల్వంచ ఇటు నుంచి మన దగ్గరికి వచ్చింది అనమాట. ఏలూరు డివిజన్లో కూడా వచ్చింది. తర్వాత ఇటు వచ్చింది. రోజుకు 15-20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అనమాట. అది 3.5 సంవత్సరాలండి, మేల్ టైగర్. సో అందుకని అన్ని రకాలు అది అంతా గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మన ఇక్కడ ఎక్కువ జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి అందుకని ఎక్కువ కేర్ తీసుకుని సాధ్యంత వరకు క్యాప్చర్ చేయడానికి కూడా మేము పర్మిషన్ ఇచ్చాం. అవకాశం జనరల్గా ఏంటంటే పశువులు తప్పితే మనుషుల్ని ఇప్పటివరకు ఏమి పట్టుకోలేదు, చూడటానికి కూడా ట్రై చేయలేదండి. అది వెళ్ళిపోతుంది. మనుషులను చూసి బెదరటం కూడా లేదు. ఆ తడోబాలో ఏంటంటే జనరల్గా అవి క్యాటిల్కి మీద అంటే పశువుల మీద దాడి చేస్తూ ఉంటాయి అనమాట. సో అదే నేచర్తో ఇక్కడ కూడా పశువుల మీద దాడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకని మేము జాగ్రత్తగా చూస్తున్నామండి ఇది ట్రాక్ చేసి. అందుకని పర్మిషన్ కూడా ఇచ్చామండి, క్యాప్చర్ చేయడానికి ఇచ్చాము. ప్రస్తుతం ఇది ఇక్కడే ఉంటుందండి. ఇది మన జీడిమామిడి తోటలో ఉండడానికి ఎక్కువ 90% ఈ జీడిమామిడి తోటలో ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా 2-3 ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా చూస్తామని వెళ్తున్నాము. అంటే అక్కడ బయలుదేరిన టీము ఈ రోజు ఈవినింగ్ వచ్చేస్తారు.
అంటే థర్మల్ కెమెరాలు ఏదో వాడతారంట. అవును, థర్మల్ కెమెరాస్ కూడా వాడతారండి. థర్మల్ కెమెరాస్ అంటే బాడీ హీట్ని బట్టి మనకి అది మూమెంట్ తెలుస్తుంది. నైట్ పూట ఎక్కువ అది మూమెంట్ అంతా నైటే ఉంటుంది. సో థర్మల్ కెమెరాస్ వల్ల ఏంటంటే దాని మూమెంట్ మనకి క్లియర్గా తెలుస్తుంది దాన్ని. సో దాని జనరల్గా ఏంటంటే థర్మల్ కెమెరాస్ 10:30 అలా కొంచెం బాగా చీకటి పడిన తర్వాత బాగా పనిచేస్తాయి. సో ఇవి కూడా ఎలిఫెంట్స్, టైగర్ కూడా మనకి ఏంటంటే ఎక్కువ నైటే మనకి వేటకి వెళ్తుంది అనమాట. పగలు ఇప్పుడు పడుకుని ఉంటాయి. చూస్తామండి, అదే పరిస్థితులను బట్టి. జనరల్గా మనకి అన్ని మనకి ప్రోటోకాల్ కూడా ఉంటుంది, దాన్ని ఫాలో అవుతా అది ఎలా చేయాలో చూస్తాను. నేను ఇచ్చానండి, నేను అనుమతులు ఇచ్చే వచ్చాను, అందుకని చూద్దామని వచ్చాను అనమాట. రాజమహేంద్రవరం ఆనియన్ పొటాటో మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు, తూర్పు కాపు సంక్షేమ సంఘం రాజమహేంద్రవరం సిటీ రూరల్ అధ్యక్షులు మల్లి రాంబాబు జన్మదిన వేడుకలు ఆత్మీయులు, స్నేహితులు, వ్యాపారులు, జట్ల కార్మికుల నడుమ బుధవారం ఘనంగా జరిగాయి. సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్లోని శ్రీనివాస ట్రేడర్స్ దుకాణం వద్ద స్నేహితులు, ఆత్మీయులు, జట్టు కార్మికులు పెద్ద ఎత్తున చేరుకుని మధ్య రాంబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాలు, బొకేలు, పూలదండలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేసి కేకులు కట్ చేయించారు. భారీ ఎత్తున బాణసంచ కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రఘు ఫ్రెండ్ సర్కిల్ రఘు ప్రసాద్, టి వీరబాబు, బుజ్జీల ఆధ్వర్యంలో కేక్ కట్ చేయించారు. తేజ, బర్ల ప్రసాద్, వాకా శ్రీనివాసరావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. పోలాకి పరమేశ్, సింగర్ వెంకటేష్, శనపతి సత్యబాబు తదితరులు రాంబాబును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక మంది కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ జనరల్ సెక్రటరీ సింధియా రాణి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాలేపల్లి మురళి అధ్యక్షత వహించగా మాజీ జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంతమంది పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందని, రాహుల్ గాంధీ దేశ ప్రధాని, వైఎస్ షర్మిల రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే వరకు మనం కష్టపడి పనిచేయాలని కోరారు. సమావేశంలో రాజమండ్రి నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమింపబడిన నీలా చౌదరి, జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా నియమింపబడిన ఎస్తేర్ రాణి, జిల్లా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమింపబడిన షేక్ లలితలను ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చినటువంటి
కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు పార్టీలు ఉన్నాయి, ఎటువైపు వెళుతున్నదో ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగట్లేదు. మరి పార్టీ మీద నమ్ముకుని ఈ విధంగా నడుస్తూ ఉన్నాము. అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నప్పటికి కూడా మరి పార్టీని విడిచిపెట్టుకోకుండా నడిచే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఈరోజు మరి సింధియా రాణి గారి ఆధ్వర్యంలో మరి ఒక 20 మెంబర్స్ మేము కూడా జాయిన్ అవుతాం, మీతో పాటు మేము కూడా సైనికుల్లాగా నడుస్తామనేటువంటి ఉద్దేశంతో మరి అందరూ కూడా రావడం జరిగింది. మరి ఇక ముందు మనందరం కూడా మన వర్గాలు వేరైనప్పటికీ, మతాలు వేరైనప్పటికీ, ప్రాంతాలు వేరైనప్పటికీ మనందరం కూడా మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, ఈ రాష్ట్రానికి మన షర్మిలమ్మ గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఉద్దేశంతో మనందరం కూడా ఏకతాటి మీద నడవాలి. ఎందుకంటే ఐక్యతగా ఉంటే మనం ఏదైనా కూడా సాధించవచ్చు. మరి ఐక్యతంగా ఇంక నుంచి మీరందరూ కూడా మాతో కలిసి నడుస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఈరోజు మా స్టేట్ మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీమతి సింధియా రాణి గారు వారి ఆధ్వర్యంలో నగరానికి చెందినటువంటి వివిధ ప్రాంతాల నుంచి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరటం కొరకు, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాలకు ఆకర్షితులై ఇవాళ ఇక్కడ పార్టీలో చేరటానికి ఇచ్చేశారు. వారందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ముఖ్యంగా నగర కాంగ్రెస్ అయినటువంటి నా ఆధ్వర్యము, అలాగే మన జిల్లా అధ్యక్షులు, మాజీ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, వారు ఈ చేరికల విషయంలో కృషి చేసి ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్టేజ్పై ఉన్నటువంటి మా జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి శారద గారు, అలాగే నీలావతి గారు, అలాగే మా జాలా నటరాజన్ గారు, ఇస్తేరాణి గారు, జయరాజు గారు, వీరందరూ కూడా ఈనాటి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఇచ్చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తనదైనటువంటి పూర్వవైభవానికి ముందుకు వెళుతూ ఉంది. ఎందువరకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పక్క తెలుగుదేశం కానివ్వండి, కూటమిలో ఉన్నటువంటి, లేదంటే జనసేన కానివ్వండి, వారిద్దరూ కూడా బీజేపీకి, కేంద్రంలో ఉన్న బీజేపీకి తొత్తులుగానే వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ పార్టీ వారు, అంటే వైఎస్ఆర్సీపీ వారు కూడా అక్కడికి వెళ్ళేటప్పటికీ బీజేపీకి తొత్తులుగా మారుతున్నారు. అంటే ఇక్కడ ప్రతిపక్షం లేదు, అక్కడ అసలే లేదు. అక్కడ సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రతిపక్షంగా మేము పోరాడుతున్నాం. కానీ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ప్రతిపక్షం లేదు. వీళ్ళందరూ కూడా కలిపి వారు ఏం చెప్తావా తల ఊపటం, వారు చేస్తే చేయటం, చేయకపోతే లేదు. ఇవాళ నిన్న ప్రకటించినటువంటి బడ్జెట్లో మీరందరూ గమనించే ఉంటారు, ఈ రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగింది. పోలవరం 3,320 కోట్ల రూపాయలు కేటాయింపు, ఇవాళ 30,000 కోట్ల రూపాయలు ఇస్తే కూడా అక్కడ నిర్వాసితులకు పేమెంట్ చేయటం జరగదు. నిర్వాసితులకు వారికి ఇవ్వాల్సినటువంటి పేమెంట్స్ అయితేనే మనం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయగలం. ఈ మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గాను, ఇంకొక ముస్లిం మైనార్టీ మేడంని, ఆవిడేమో జనరల్ సెక్రటరీగా వేసాం. అంటే క్రిస్టియన్, ముస్లిమ్స్ అందరికీ కూడా, హిందువులకి వాళ్ళ చౌదరీస్ ఆవిడ ఒక హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ముగ్గురు మహిళలకి ఇవాళ మన జిల్లాకు అవకాశం ఇచ్చాం. అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా అన్ని మతాల సామరస్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఏ పార్టీలోనూ అలా ఇవ్వరు, కానీ కాంగ్రెస్ పార్టీలో అలా ఇస్తున్నాం. ఈవేళ వైఎస్ షర్మిల గారు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వారు రద్దు చేస్తే, కాదు ఆ పథకాన్ని మీరు అలాగే కొనసాగించాలని చెప్పి ఆవిడ
మరి అనంతపురం జిల్లాలో అక్కడ ప్రారంభించి యాత్ర కొనసాగిస్తున్నారు. దానికి మరి ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుంది. మరి నేను పొద్దుటే వాళ్ళ పిఏ కార్తీక్ ఫోన్ చేసి చాలా స్పందన బాగుంది మేడం, అలాగే స్టేట్ అంతా కూడా కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అనేది ఒక్క అనంతపురం జిల్లా కాదు, మొత్తం స్టేట్ అంతకు వర్తిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు, మన్మోహన్ సింగ్ గారు ఈ పథకం ప్రారంభించినప్పటికీ చాలామంది ప్రజలు అనంతపురం నుంచి ఆ ఏరియాల నుంచి చాలామంది వలస వెళ్ళిపోయారు. ఎవరు ఉండటానికి తినడానికి తిండి లేక, లేకపోతే సరైన పనులు లేక, అలాగే చాలామంది ఆకలి సాగులు కూడా ఉంది. అటువంటి టైంలో రాజశేఖర రెడ్డి గారు ఆలోచించి మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి ఈ బృహత్తరమైనటువంటి పథకం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అని చెప్పి ఈ పథకం ప్రవేశపెట్టడం వల్ల ఈవేళ ఆకలి చావులు పోయి వలసలు వెళ్ళిపోవడం కూడా తగ్గిపోయింది. అటువంటి సమయంలో ఈ బీజేపీ ప్రభుత్వం మరి ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ గారి యొక్క పేరు లేకుండా చేయాలని ఒక చెడు తలంపుతో ఈ పథకాన్ని రద్దు చేసి ఏదో కొత్త పథకం జీవీజీ పథకం అని చెప్పి జీరామ్జీ ఏంటో పథకం పేరు వాళ్ళకే తెలియదు, మనకు అంతకంటే తెలియదు. అలాంటి పథకం ఏదో పెట్టేయడం జరిగింది. మరి దానివల్ల 90% గతంలో కేంద్ర ప్రభుత్వం భరించేది ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంలో. ఇప్పుడు కేవలం 60% కేంద్రం భరిస్తుంది, 40% ఈ స్టేట్ గవర్నమెంట్లు భరించాలంటారు. ఆల్రెడీ నిస్వార్థంతో సేవ చేసి అందరి మంచి కోరుకునే మంచి మనిషి మజ్జి రాంబాబని పలువురు కొనియాడారు. ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు పుట్టినరోజు వేడుకలు స్థానిక కొత్తపేటలోని రౌతు తాతాలు కళ్యాణ మండపంలో పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మజ్జి రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆయనతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం 300 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అలాగే అమ్మ సేవా సమితి వారికి ఒక వీల్ స్ట్రక్చర్ మరియు చిరు వ్యాపారికి తోపుడు బండిని ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ప్రధాన కార్యదర్శి కాళీ నవీన్ కుమార్ తదితరులతో కలిసి అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశంలో ఆందోళన కలిగిస్తున్న క్యాన్సర్ కేసులు, అవగాహనతోనే క్యాన్సర్ నివారణ అంటున్న రోక్సీ ప్రెసిడెంట్ డాక్టర్ పద్మా సజ్జా. కూటమి ప్రభుత్వంలో అరాచక పాలన కొనసాగుతోంది, మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ విమర్శ. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పులి సంచారం,
త్వరలో దానిని బంధించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరిన మాజీ ఎంపీ మార్గాని భరత్. కొండ మీద పులి లేదు, వేరే దారిలో కిందకు దిగి ఉండొచ్చు. చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అటవీశాఖ అధికారులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.